ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతిదినం మరి ఎంతగానో నూతనమైన కృపను మనం అనుభవిస్తూ ఉన్నాం. సంతోషం, నెమ్మదిని, సమాధానాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. నిజమేనండి, దేవునిలో ఉన్నప్పుడే వీటిని మనం పొందుకుంటూ ఉంటాం. ప్రతిరోజు దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆత్మీయంగా నడిపించబడాలో, ఎలా చక్కగా జీవితాన్ని లీడ్ చేయాలో అన్నీ కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. చక్కని రీతిలో అనేకమైన విషయాలను బయలుపరుస్తూ ఉన్నారు. మనం వాటిని నేర్చుకుంటున్నాము. చక్కగా మన బ్రతుకుల్ని మనం మార్చుకుంటున్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల్ని మరి ఆలస్యం చేయకుండా అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ప్రత్యేకింపబడిన రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, క్రీస్తులో బాప్తిసము తీసుకున్న మనం అందరము కూడా క్రీస్తును ధరించుకున్న వారినిగా ఉండాలి కదండి. అప్పుడు మనం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడతాం. ఈ ఉదయకాల సమయంలో చూడండి, బాప్తిసము తీసుకున్న వారు మరి ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నారా? చాలామంది జీవించలేకపోతూ ఉన్నారు కదండి. దేవుణ్ణి సొంత రక్షకుడిగా మరి అంగీకరించి తర్వాత జీవితంలో ఏదో అనుకున్నది జరగట్లేదని, లేకపోతే మరి ఏదో సమస్య వచ్చిందని, ఏదో భయంకరమైన విపత్తు కలిగిందని దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుణ్ణి విడిచి బ్రతుకుతూ ఉన్నారు. ఇది క్రైస్తవ జీవితం కాదండి. క్రీస్తులో ఉన్నప్పుడే మనకు ఆశీర్వాదం, క్రీస్తులో ఉన్నప్పుడే మనకు ఆనందం, క్రీస్తులో ఉన్నప్పుడే మన జీవితం గొప్పగా ఉంటుంది. అన్నీ తెలిసి కూడా ఇష్టం ఉన్నట్టు మనం జీవిస్తూ ఉంటాం. మన నడవడి, చేతలు మారట్లేదు కదా. చాలామంది మరి ఇంకా ఎలా ఉన్నారంటే, ఇలా విడిచిపెట్టిన వారు కొందరైతే, కొద్దిమంది ఎలా ఉన్నారంటే బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుణ్ణి మరి సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఏం చేస్తున్నారంటే చాలా మరి భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఒకప్పుడు ఉన్నట్టే ఉండడం, ఒకప్పుడు చేసినట్టే చేయడం, ఒకప్పుడు ప్రవర్తించినట్టే ప్రవర్తించడం, ఏ మార్పు లేకుండా పోతుంది. క్రీస్తులో లేనప్పుడు అలాగే, క్రీస్తులో ఉన్నప్పుడు అలాగే. అలాంటి జీవితాలు ఆశీర్వదించబడతాయా? ఖచ్చితంగా ఆశీర్వదించబడనే పడవు. నామకార్థ క్రైస్తత్వం, నామకార్థమైన మరి మనుషులుగా జీవిస్తూ ఉన్నామంటే ఉన్నాం కదండి. క్రీస్తు లేని జీవితం దేనికండి? క్రైస్తవుని చెప్పుకోవడం వ్యర్థము, వృధా. దేనికి పనికిరాని జీవితాలుగా మన జీవితాలు ఉంటున్నాయి. దేవునికి మహిమ తెచ్చే జీవితాలుగా ఉంటున్నాయా? లేదండి. చాలా మందికి దేవుని చాలా మంది అవమానపరుస్తున్నారు. ఈ రోజున దేవుని ఘనపరుస్తున్నారా? దేవుని అవమానపరుస్తున్నారా? చూడండి, ఉదయకాల సమయంలో క్రీస్తుని ధరించుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తుని ధరించుకొని జీవించే వారిగా మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర, సహోదరి, దేవుని విడిచిపెట్టి బ్రతుకుతున్నావేమో, లేకపోతే చూడండి చాలా భయంకరమైన జీవితం, ఒకప్పుడు ఉన్న జీవితం ఇప్పుడు అదే జీవితం, మార్పు లేని జీవితాలుగా ఉన్నాయేమో. చూడండి, చాలాసార్లు దేవుడు మాట్లాడుతున్నా, చాలాసార్లు దేవుడు గద్దిస్తున్నా, దేవుడు అనేకమైన విషయాలను తెలియచేస్తున్నా, బ్రతుకులు మార్చబడకపోతే మన జీవితాలు ఇంకా వ్యర్థమేనండి, శూన్యమే. ఎన్నో సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. ఈరోజు చూసిన వారే, మన కళ్ళ ఎదుట ఉన్నవారే, మరి కొద్ది క్షణాలకు మనం వారిని చూడలేకపోతున్నాం. అలాంటి జీవితాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఎక్కడ మార్పు లేని జీవితాలుగా
మరి మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. అలా జీవితాలుగా మన జీవితాలు ఉండడానికి వీల్లేదు. దేవుడు ఇంకను మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రత్యేకింపబడిన మాటలతో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనని ధరించుకొని మరి బ్రతికే వారంగా మనం ముందుము కాక ఆయన ప్రేమలో మరి నడవడిలో మరి ప్రతి దాంట్లో కూడా ప్రతి విషయంలో విశ్వాసంలో ప్రార్థన జీవితంలో కావచ్చు అన్నిట్లో దేవుని ధరించుకున్న వ్యక్తులముగా మనం ఉండాలి. ఇంకా ప్రత్యేకంగా జీవించాలి. బాప్తీసము క్రీస్తులో బాప్తీసము తీసుకున్న తర్వాత ఇంకా ప్రత్యేకింపబడిన జీవితం ఆమేన్ ప్రత్యేకింపబడిన వారంగా మనం ఉండాలి. ఒకప్పుడున్న స్వభావాలు ఒకప్పుడున్న మరి మన జీవితము ఇంకా ఎన్నడూ కూడా మనము చూడొద్దు. అలా మన జీవితం ఉండాలి అండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని మాటలు మరి ప్రత్యేకంగా ఉదయకర సమయంలో మనందరితో మాట్లాడుతుండగా మన బ్రతుకుల్ని మార్చుకుందామండి. దేవుని బిడ్డలుగా కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడదాం. చక్కని రీతిలో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రత్యేకమైన జీవితం ఆమేన్ మరి ప్రత్యేకింపబడిన జీవితంతో ముందుకు సాగుదాం. ప్రతి అలవాట్లు ప్రతి లోటుపాట్లు తీసివేసుకుందాం. ఒక ప్రత్యేకమైన జీవితంతో మరి దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తులను మనం ఉందామండి. మరి ఉదయకాల సమయంలో దేవా అలాంటి జీవితాన్ని నాకు దయచేసి నేను మహిమపరిచే వాడికి నేను మహిమపరిచే కుమార్తె నేను ఉండాలయ్యా, ఒక ప్రత్యేకింపబడిన వాడికి నేను ఉండాలి అని ప్రార్థన చేయండి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రభువా మీకు వందనాలు. ప్రభా ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ ఉదయం ప్రభా మీ మాటలు ధ్యానిస్తున్నారో ప్రభా మీకు వ్యతిరేకంగా జీవితాన్ని ప్రభా ఎంతమంది అయితే ప్రభా జీవిస్తున్నారో వారితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. బాప్తీసం అయ్యా క్రీస్తులో బాప్తీసము తీసుకున్న తర్వాత అయ్యా ఇదిగో మీ క్రీస్తుని ధరించుకున్న వ్యక్తులముగా అయ్యా మా జీవితాలు ఉండాలని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవునయ్యా మిమ్మల్ని పోలి మా జీవితాలు లేకపోతే ప్రభా ఇదిగోండి మా జీవితానికి అర్థం లేదయ్యా. మా మాటల్లో మా చేతల్లో మా నడవల్లో ఏ పొరపాట్లున్నా వాటిని తొలగించి అయ్యా ప్రభ చక్కని రీతిలో మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకున్నాం. మీ బిడ్డలుగా అంగీకరించమని వేడుకున్నాం. మాలో ఉన్న ప్రతి వ్యతిరేకత ప్రతి ఒక్క ప్రభ అడ్డంకు ప్రభ ఎదుగుండి తీసివేయమని వేడుకున్నాం. ఆయా అద్భుతమైన కార్యాలు మా జీవితంలో జరిగించండి. చేస్తున్న పనులలో ప్రయత్నాల్లో అన్నిట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకున్నాం. అద్భుతం జరిగించండి. ప్రతి ఆటంకం యేసు నామములో తొలగిపోవును కాక అని మేము ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభ సహాయం చేయండి. అయా ప్రత్యేకింపబడిన వారిగా మా జీవితాన్ని మీరు అయా ఎదుగుండి ప్రభా ఎదుగుండి మా జీవితాన్ని ఉంచమని వేడుకుంటున్నాం. అయా చేస్తున్న ప్రయత్నాల్లో పనులలో మీరే మాకు తోడుగా ఉండండి. విజయాన్ని దయచేయమని వేడుకున్నాం. అయా సహాయం చేయండి. ఉదయకాల సమయంలో అయా బర్త్డేస్ మ్యారేజ్ డే స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ మీ కృప మీ కనికరం మెండుకు కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.